విచారించడానికి నేను చెప్పిన ప్రతి మాట అందులో ఉంటుంది. అవసరమైంది నేను చెప్పిన మాట చదవండి. అక్కడ ఎవరన్నా చూస్తూ ఉంటే ఇంకెవరు బైబిల్ చూడదు, నాయన చూడండి. స్టాన్లీ గారు చూస్తారు, నేను ఏ మాట చెప్తున్నానో దాన్ని బట్టి అక్కడ చదువుతారు. ఆ యొక్క రాచకార్యాలను విచారించడానికి బబులోను సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరే వాళ్ళకు ఒక డ్యూటీలు ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక పని అప్పగించాడు. నెబుకద్నెజరు రాజైన నెబుకద్నెజరు ఏం చేశాడు? యెరూషలేము నివాసులైనటువంటి, యెరూషలేము నుండి చెరపట్టబడినటువంటి ఆ యొక్క బబులోనులో ఉన్నటువంటి ఈ యొక్క షద్రకు, మేషకు, అబేద్నెగోకి వీళ్ళ మంచి వారిగా ఉన్నారు, మంచి జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది కనుక వీళ్ళని వినియోగించుకుందాం, ఎవరైతే ఏమైంది మనకు ఉపయోగపడే వాళ్ళు అయితే చాలు అనుకున్నాడు. వీళ్ళేమో పక్కాగా యెహోవాని అనగా దేవుణ్ణి ఆరాధించేవారు. బబులోనులో ఉన్న నెబుకద్నెజరు సైతము, బబులోను ప్రజలందరూ కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు. ఈ షద్రకు, మేషకు, అబేద్నెగో అనబడినటువంటి చెరపట్టబడిన వారు యూదుల్లో, వీళ్ళ యూదులు అంటే దేవుని జాతికి చెందినోడు. యేసుప్రభు ఎవరు? యోధా గోత్రానికి చెందినోడు. కనుక వీళ్ళు ఎవరికి చెందినోళ్ళు? యేసయ్య సమాజానికి, లేకపోతే యేసయ్య సంతతికి, లేకపోతే యేసయ్య మరి దానికి వంశానికి చెందినటువంటి వాళ్ళు. మరి యేసయ్యని ఆరాధిస్తారా లేక విగ్రహాలను ఆరాధిస్తారా? అయితే వీళ్ళు చెరపట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు దేశం మీదకి యుద్ధానికి వచ్చి దొరికిన వాళ్ళు దొరికినట్టుగా తీసుకుని వెళ్ళిపోయారు బబులోను సామ్రాజ్యానికి. ఆ దేశంలో వీళ్ళని చూస్తే వీళ్ళు ఎవరు అబ్బాయి అంటే మా దేవుడు యెహోవా అండి అన్నారు. వాళ్ళని చూసి పరిశీలన చేస్తే వాళ్ళ దగ్గర జ్ఞానం మెండుగా ఉంది. అందుకని ఏం చేశాడంటే రాచకార్యాలకు ఉపయోగపడతారని రాచకార్యాల విషయాలలో ఈ ముగ్గురిని నియమించాడు రాజు అయినటువంటి నెబుకద్నెజరు. అయితే శాసనం ఏమొచ్చింది? రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా, రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ దేశస్థులైనప్పటికీ ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి నేను ఈ రాజ్యానికి రాజును కాబట్టి నేను చేయించినటువంటి ప్రతిమకు 60 మూరల పొడవున్న 6 మూరల వెడల్పున్న ప్రతిమకు అందరూ కూడా ఏం చేయాలి? షుడ్ అండ్ మస్ట్ నమస్కరించాలి, పూజించాలి అని శాసనం పెట్టి టొంకేయించాడు. జనులారా, దేశస్థులారా, ఈ దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, ఆయా అన్న రెఫరెన్స్ చెప్పు ఒకసారి చూసుకుంటా చదివినప్పుడు. దానియేలు 3:4 అండి. దానియేలు 3:4 ఆయా భాషలు మాట్లాడు వారులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మీకు ఆజ్ఞ ఇచ్చేది ఏంటంటే బాకా, పిల్లంగ్రోవి, రకరకాలైనటువంటి సంగీత వాద్యాలు ఏర్పాటు చేశాడు. బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సుంపేనియ, వీణే, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు, రకరకాలైనటువంటి వాద్య ధ్వనులు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరుకు, రాజైన నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఏం చేయాలి? శాసనం ఏం పెట్టాడు? మీరు ఎవడైతే నాకు అనవసరం, నా రాజ్యంలో ఉన్నారు కాబట్టి మీరు కంపల్సరిగా దురాయాన అనబడిన మైదానంలో నిర్మించినటువంటి, సిద్ధపరిచినటువంటి విగ్రహానికి మీరు దండం పెట్టాలి అన్నాడు. షడ్రకు, మేషకు కూడా మాట విన్నారు. విని వాళ్ళు ఆ సంగీత వాద్యాలు వినిపించినప్పుడట ఆ ప్రజలందరూ వెళ్ళి ఆ యొక్క దేవతా విగ్రహానికి దండం పెట్టి పూజించేవాళ్ళు. కానీ రాచకార్యాలను విచారిస్తున్నటువంటి, ఆ ఉద్యోగం చేసేటువంటి దేవుని పిల్లలైన షద్రకు, మేషకు, అబేద్నెగో అనబడిన వారు వెళ్ళలేదు. ఆ మైదానం దగ్గరికి వెళ్ళలేదు, ఆ విగ్రహాన్ని చూడలేదు, ఆ విగ్రహానికి దండం పెట్టలేదు, ఆ విగ్రహాన్ని పూజించలేదు. కల్దీలు అయినటువంటి ఆ దేశంలో ఉన్న బబులోను సామ్రాజ్యంలో కల్దీలు అనబడిన విగ్రహారాధన చేస్తున్నటువంటి వారి దృష్టికి ఎవడయ్యా నమస్కరించలేదు అంటే వీళ్ళ ముగ్గురు దొరికిపోయారు. రాజా రాజా తాము
తాము షడ్రకు మేషకు తాము షడ్రకు మేషకు అబెద్నగో అనువారు అబెద్నగో అని వారు ముగ్గురు యూదులను బబులోను దేశములో నుండి రాజకార్యములు విచారించుటకు నియమించితివి. అయ్యా రాజుగారండి, ఓ నెబుకద్నెజరు గారండి, ఓ బబులోను చక్రవర్తి గారు, మీరు డ్యూటీ ఇచ్చారే, చెరపట్టబడిన వాళ్ళు తీసుకొచ్చారే, వాళ్ళని అందల మీద ఎక్కించుకుంటున్నారే, వాళ్ళు జ్ఞానులని చెప్తున్నారే, వాళ్ళు ఇదిగో మంచివారని చెప్పేసి రాజకార్యాలు విచారించడానికి డ్యూటీలు నియమించినటువంటి వారే, నువ్వు చెప్పిన ఆజ్ఞ మీరిపోయారయ్యా అని కల్దీలు వెళ్ళి ఏం చేశారు? కొండేలు చెప్పారు. కల్దీలకున్న లక్ష్యం ఏమిటంటే కొండేలు చెప్తారు. అవిధేయులైనటువంటి వారికి ఉన్న లక్షణం ఏంటంటే మన మీద కొండేలు చెప్తారు. సాతానుగాడు కూడా యోబు మీద కొండేలు చెప్పాడు. సాతానుగాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళాడు? దేవదూతలంట భూమి మీదకి వచ్చి ఎవరెవరు ప్రార్థన చేస్తున్నా ఒకరోజు దేవుడు అన్నాడంట, 2 దేవదూతలను పిలిచి, 2 పిలిచి, ఒక గంప ఒక దూతకి, ఒక గంప ఒక దూతకి ఇచ్చి దేవుడు అన్నాడట, మీరు భూలోకానికి వెళ్ళి ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారో వాళ్ళ ప్రార్థనలన్నీ ఒక గంపలో వేయమని ఒక దూతకి చెప్పాడట. ఎంతమంది నేను ఇచ్చిన వాటిని జ్ఞాపకం చేసుకుని, ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తున్నారో స్తుతులన్నీ ఒక గంపలో వేసుకోమన్నాడట. వాళ్ళిద్దరూ కూడా భూలోకానికి గంపలు తీసుకుని వచ్చారు. ఎక్కడ చూసినా ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. ప్రభువా నాకు కారు కావాలి ప్రభువా, 3 సంవత్సరాలు ఎటు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ప్రభువా, ఏంటి ప్రభువా నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని ప్రార్థన చేస్తున్నారంట. మనం అలాగే చేస్తాం కదా, మనం అలాగే చేస్తాం. ప్రభువా అస్సలు జాలి లేదు ప్రభువా నీకు, నువ్వు ఎంత మంచోడు అంటానో అంతమంది నా ఇంటి పక్క వాళ్ళకి కూడా మా యేసు ఎంత మంచోడో తెలుసా అని చెప్తున్నాను, నువ్వేమో నన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఎప్పటి నుంచి అడుగుతున్నాను ప్రభువా కారు, గుమ్మంలో కాలు ఎట్టుకోవడానికే అసలు ప్లేస్ ఉండదు, కారు కావాలంటే వీళ్ళకి. పెద్ద గుమ్మం ఎత్తే తుడుచుకోలేరు. అయ్యి బాబు ఈ సేకరి చేయలేకపోతున్నానండి, లంకంత కొంప ఉందండి ఎందుకండి, అది చిన్న లెక్క పెడతలాంటి ఇల్లు ఇస్తే సరిపోదును, ముందేం కొడతారు? అయ్యి బాబు మా పెద్ద ఇల్లు కావాలండి బాబు, మా పిల్లకి ఒక గది కావాలి, మా పిల్లడికి ఒక గది కావాలి, డైనింగ్ హాల్ ఉండాలి, డ్రెస్సింగ్ రూమ్ ఉండాలి, అది ఉండాలి ఇది ఉండాలి, ఏం సరిపోద్ది ఈ 3 సెంట్ల స్థలం, 30 సెంట్లు అన్నయ్యి ప్రభువా. తీరా ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది ప్రార్థన? ఎందుకు ఇచ్చే ప్రభా, బుద్ధి తక్కువ, ఈ చిచ్చి 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 ఈ కొంపంతా తొడవలేకపోతున్నాను ప్రభా, ఆ గది తొడాలి ఈ గది తొడాలి, 24 గంటలు ఈ సేకరే సరిపోతుంది కదా. ఆడవాళ్ళు ఇదే చెప్తారు, ఇవ్వకముందేమో నాకు అంత కొంప కావాలి ప్రభా, తర్వాత లెక్క పెడతాను తిల్లుని సాలిపోతే సరిపోతుంది అనుకుంటాం. ఇలాగే గుమ్మంలో కాలు ఎట్టుకోవడానికి ప్లేస్ ఉండదు, కానీ కారు ఎట్టుకోవడానికి స్థలం కావాలంట, కారు కావాలంట. కారు ఎక్కడెడతావు? తీరింది నాకుని రెంటకే కారు తెచ్చి ఎక్కడ పెట్టాం? కుర్రవాళ్ళందరూ ఏం చేశారు? కుదురుండరు కదా కుర్రవాళ్ళు, చెయ్య దురద ఎక్కువ, దురద చేతులు, ఏదో ఒకటి ఏం చేయాలి, గోకాలే. గోకుడు రోగం. ఎవడో ఏం చేసాడు, వచ్చి దాని కింద ఒకటి పెట్టాడు, ఏంటది టైర్ కింద పేగెట్టాడు. కొత్తలో ఎంత బాగా చూస్తామండి, కొత్తలో ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకో, ఉంగరం కొనుక్కున్నాం అనుకో, తీర్థం పెడతాం తీర్థం పెడతాం తీర్థం పెడతాం, అయ్యి బాబోయ్ అంటలు తోముతున్నాను అరిగిపోద్ది బాబోయ్, అయ్యి బాబా అయ్యి బాబు ఇదేంటి ఇంత అరిగిపోయింది, మొన్న కరెక్ట్గా 8 గ్రాములు ఉంది, ఇప్పుడు ఏంటి కొలత ఎత్తే 7.5 గ్రాములకు వచ్చేసింది, 1/2 గ్రాము అరిగిపోయిందా బాబాయ్, పెట్టుకోకూడదు, తీసి ఏం చేయాలి, లాకర్లు ఎట్టేసుకోవాలి. మళ్ళీ క్రిస్మస్ పండుగ వస్తే పట్టుమని సంతోషంగా సంవత్సరం కూడా పెట్టుకో ఉంగరం. నేనంతే, కొత్తలో కారు వచ్చింది కాబట్టి తుడిచి పెట్టేవాళ్ళు, ఎవడు పెట్టాడు మేకు. బాధ అనిపించింది, గుండెల్లో గుచ్చుకున్నట్టు అనిపించింది. ఇది మంచిది కాదురా బాబు, దీనికి షెడ్లో పెట్టేయాలని పెట్టాం. షెడ్లో పెట్టిన కొత్తలో 800 నెలకాయ రెంట్ అన్నారు కదా రమ్మగారు, రెంట్ ఏమన్నారు మీరు? షెడ్లో పెట్టేయాలన్నారు. నేను పెట్టానండి, నెలకి 800, ఒక సంవత్సరం పోయిన తర్వాత 1000 చేశాడు. మొత్తం మీద నేను కట్టిన డబ్బులు ఎంతో తెలుసా? రెంటగా 48 ఏళ్ళు కట్టాను కారుకి రెంట్. బొర్ర ఇటెక్కిపోయింది. కొంచెం పాత అయిపోయేసరికి
దాన్ని ఏమంటారు, ఆ, కొంచెం ప్రేమ తగ్గిపోద్ది. మోజు, అచ్చదెల్లో చెప్పాలంటే మోజు అంటే ఏంటి? ఇష్టమే, మోజు అంటే ఇష్టం, కానీ పలకడం బాగుంటుంది. అది మోజు తగ్గిపోయింది, కుదురుతలేదు, పని అవుతలేదు. నెల ఇట్టే వచ్చేది, ఫోన్ చేసేవాడు మనవాడు. ఒకసారి 5 నెలలు అయిపోయింది. ఆయన అన్నాడు, అయ్యగారు ఏమనుకోకపోతే, ఇక్కడే ఆయన పేరు ఏదో ఉంది, ఏదో ఉంది, మోహనో ఏదో ఉంది. అయ్యగారు మీకు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పమంటారా అన్నాడు. 5 నెలలు అయిపోతుంది కట్ల. మంచితనాన్ని బట్టి ఎలా వెళ్తే నవ్వుతూ ఉండేవాడు. నవ్వు అంటే అర్థం ఏంటి? అరే పిచ్చోడా, డబ్బు కట్టని అర్థం. ఒక నవ్వు నవ్వేటంటే అర్థం ఏంటి? రాహేల్ నలుపుకున్నట్టుగా కిలుక్కుమని నవ్విందంటే అర్థం ఏంటి? రాహేల్ని యాకోబు ఇష్టపడ్డాడు, యాకోబు రాహేల్ని ఇష్టపడింది కాబట్టి మనోడు వచ్చినట్టు బావత్ అంటే చాలు కిలుక్కుమని నవ్వుతుంది. కానీ వచ్చినప్పుడు ఏమంటే తెలుసా? బాబా బాబా పన్నీరు బావను పట్టుకో. ఆ నవ్వు నాకు అదే అర్థం. తన్నకపోయినా రే కట్రా బాబు, ఏం గొప్పడోరా బలెటోడురా అని అర్థం. ఎలాగెళ్తూ ఓ నవ్వు నవ్వేవాడు. నాకు ఎక్కడో గుచ్చుకునేది ఆ నవ్వు. నేను కూడా ఎగిరించాలి కదా, బాగోదు. నేను కూడా కథ ఎగిరిచ్చేవాడిని. తర్వాత 5 నెలలు అయ్యాక అన్నాడు ఆయన, అయ్యా ఏమనుకోపోతే మాట చెప్తానన్నాడు. చెప్పండి సార్ అన్నాను. నోట్లో ఆడుతుంది, ఆ పేరు రావట్లేదు. సరే మీ కారు ఇక్కడ పెట్టేసుకోవచ్చు సార్ అన్నాడు. నాది ఎలా మీ కారు పెట్టుకోవడానికి స్థలం ఉంది, పెట్టుకోవచ్చు సార్ అన్నాడు. తెలుసురా బాబు నాకు, కానీ మేకిలెట్టు గుచ్చేశారు రా నాయన, గుండెల్లో గుచ్చినట్టుగా ఉందిరా బాబు అని. ఈసారి గుండెల్లో గుచ్చినా పర్లేదు, వెన్నుపూసలో గుచ్చినా పర్లేదు, ఎక్కడ గుచ్చినా పర్లేదు, తెచ్చేద్దామని కసిగా వెళ్ళిపోయారే బాబు, కారు తెచ్చాను అన్నాను. తెచ్చి అక్కడ పెట్టాను. తర్వాత మెల్లిగా తీర్చాను అనుకోండి. ఎందుకు వచ్చింది అక్కడ నుంచి ఇక్కడ ఇంటికి? కారు షెడ్లో పెట్టినప్పుడు అనిపించేది, డాడీ నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారా మీరు అని కారు అడిగినట్టుగా అనిపించేది. కారు ఏమడిగేది? ఇంటి ముందు ఉండేవాడిని కదా, ఇంటి ముందు ఉండేదాన్ని కదా, నన్ను ఇక్కడ పెట్టేయడం అన్యాయం కదా అని అడిగినట్టు ఉండేది. కానీ ఏం చేస్తాం, నీకు ఇక్కడే సేఫ్టీలే, ఇక్కడే బాగుంటావులే ఉండని వెళ్ళేవాళ్ళం. 48 ఏళ్ళు కట్టానండి. క్షవరం అయిపోతే వివరం వచ్చింది అప్పటి నుంచి ఇంటి దగ్గర ఉంది. హల్లెలూయా. కొంతమంది కారు ఎట్టుకోవడానికి జాగా ఉండదు, కానీ ఏం కావాలి? కారు కావాలి. మన ప్రార్థనలు అలా ఉంటాయి, మన ప్రార్థనలు అలా ఉంటాయి. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అలాంటి ప్రార్థన కాదు, కానీ వీళ్ళ దేవుని వైపు చూసి ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరులుగా శద్రకు మేషకు అబేద్నెగో ఉంటే, కల్దీలు వెళ్ళి చూసేసరికి వీళ్ళ ప్రార్థన చేసేటువంటి వాళ్ళు నమస్కరించట్లా. రాజుగారికి చెప్పేశారు, అయ్యా రాజుగారండి, ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళని చెరపట్టబడినటువంటి వారికి మీరు మంచి ఉద్యోగాలు ఇచ్చారు. ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చారు? రాజరికంలో మీరు ఈ డ్యూటీలు చేయాలి, ఆ డ్యూటీలు చేశారు అని చెప్పారు. ఆ డ్యూటీలు చేస్తున్నారు కానీ ఈ డ్యూటీ చేయట్లేదు అన్నారు. ఏంటా డ్యూటీ? మొక్కట్లేదు అన్నప్పుడు రాజుకి బలి ఎక్కబొడుతారని చెప్పేవాళ్ళు. వాళ్ళు చేయట్లేదంటే ఒక బాగుండేది. మీరు చెప్పారు కదా సార్, మీరు నియమించారు కదా సార్, అందరూ దండం పెట్టాలన్నారు కదా సార్, మీరు శాసనం ఇచ్చారు కదా సార్, మీరు ప్రేమించినటువంటి వాళ్ళే దండం పెడతలేదని చెప్పారు. చెప్పడంలో కూడా తేడాలు ఉంటాయి. వీళ్ళు ఎక్కించేసే రకం. ప్రశాంతంగా ఉన్నవాడికి ఫుల్గా స్లో పాయిజన్ ఎక్కించారు, ఇంజెక్షను. మెల్లిగా ఎక్కింది మనవాడికి. రాజుకి ఎక్కిన తర్వాత ఆమె తీసుకురండి అన్నాడు, అంతే. పరుగున్నది. అమితానందం వెళ్ళిపోయారు. నేను కాదు, అమితానందంతో వెళ్ళిపోయారు. షడ్రకు దా, మేషకు దా, అబేద్నెగో దా అంటున్నారు. అప్పటి వరకు ఏం మాట్లాడారు వీళ్ళు? షడ్రక్ గారు, మేషక్ గారు, అబేద్నెగో గారు, అయ్యా మాకు పని కొంచెం చూసి పెట్టండి సార్, రాజుగారితో కొంచెం చెప్పి పనులు చేయండి సార్ అన్నవాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? షడ్రకు దా, మేషకు దా, అబేద్నెగో దా అంటున్నారు. వీళ్ళకి ఆశ్చర్యం, ఏంట్రా బాబు పేరెట్టి పిలుతున్నారని. ఏంటి రాజుగారు రమ్మంటున్నారు? వీళ్ళకి అర్థమైపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అంటారు, రాజు వాళ్ళని చూసి, ఇదిగో మీ గురించి వినన మాట ఒకటి విన్నాను, ఇది నిజమేనంటారా? నేను చేయించిన ప్రతిమకి మీరు నమస్కరించట్లేదంట, పూజించట్లేదంట, ఇది నిజమా
అని అడిగాడు. అది నిజమేనా విన్న మాట అంటే వాళ్ళు అన్నారు, అలాగైతే నేను కెమెరా అందుకనే ముందుకు పెట్టమన్నాను జ్యోతమ్మ. వచ్చేవాళ్ళు వెనకాల వస్తున్నారు, వాళ్ళు కెమెరా ముందు నుంచి వస్తున్నారు, అందుకని నేను ముందుకు తీస్తామన్నా. నా మాట అర్థం అవుతలేదు. డిస్టర్బెన్స్ ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తున్నారు ఈ ప్రసంగాలని, చాలా నీట్గా కనపడాలి. ఎవరైనా వచ్చేవాళ్ళు వెనక నుంచి రండి, దయచేసి కెమెరా ముందు నుంచి రావద్దు. పిల్లలు తిరగటం కానీ ఇది ఇలాంటివి జరిగినప్పుడు ఇలాగ వస్తే మెసేజ్ పోతుంది, వినేవాడికి కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. దయచేసి తప్పులు జరగకుండా చూడండి. నేను విన్నది ఇదేనా అని అన్నాడు. నేనేం శాసనం చేశానో తెలుసు కదా, ఎవడైనా నా మాట వినకపోతే అగ్నిగుండంలో పడేస్తానని తెలుసు కదా అన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగో ఏమంటారు తెలుసా? నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు. రాజుగారండి అని కూడా అంటలేదండి. ఇప్పుడు ఏమంటారు తెలుసా? నెబుకద్నెజరు పేరు పెట్టి చెప్తున్నారు వీళ్ళు. ఆయన సామ్రాజ్యంలో ఉద్యోగం చేస్తున్నటువంటి షద్రకు మేషకు అబేద్నెగో అనబడిన దేవుని పిల్లలైన యూదుల జాతికి చెందినటువంటి వాళ్ళు ఎంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నారో చూడండి. ఈరోజు దేవుని పిల్లలుగా మనం పవర్ఫుల్గా మాట్లాడాలి. నీకు రాజా అంటలేదు, నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన్న చింత మాకు లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకున్నాడు అంతే. ఎలా ఉంటుంది? ఇంకా మనోడికి రౌద్రం పెరిగిపోయింది. అసలే కాస్త ఎక్కించారు కల్దీలో, ఆ బబులోనులో ఉన్నటువంటి పనోళ్ళు, కుండాలు చెప్పేవాళ్ళు. ఇంకొంచెం ఈ మాట అనేసరికి ఇంకా ఎక్కిపోయింది నెబుకద్నెజర్కి. ప్రియులారా, చూసారా ఎంత తల బిరుసుగా మాట్లాడుతున్నారో? చూసారా సార్, చూసారా రాజుగారు, నేను చెప్తున్నాను వీళ్ళు ఎంత దుర్మార్గులు అనేది అని పక్కన ఇంకా ఎక్కేస్తున్నారు. అలే మాట్లాడలే. ఇంకా సరే తీసుకుపోయి అగ్నిగుండంలో పాడేయండి అన్నారు. వీళ్ళకి ఎంత సంకలు కొట్టుకున్నారో. మళ్ళీ వీళ్ళని ఎలా పాడేశారో తెలుసండి? బంధించి పాడేసిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఆర్మీ వాళ్ళు పాడేశారట. ఆ మాట చదవండి, ఎక్కడుందో? 15వ వచనం. ఎంత? మరియు తన సైన్యములో నుండి ఎన్నో వచనం? 23వ వచనం. తన సైన్యములో నుండి, తన సైన్యములో అంటే సైన్యం అంటే ఆర్మీ. ఇంగ్లీష్ బైబిల్ ఆర్మీ అని ఉంది. నేను ఇంగ్లీష్ తెలుగు చూస్తాను జాగ్రత్తగా. తెలుగులో కొన్నిసార్లు మనకి అర్థం కాదు, ఇంగ్లీష్ బైబిల్ కూడా కంపేర్ చేసి చూస్తాను. అద్భుతమైనటువంటి విధానం ఇంగ్లీష్ బైబిల్ క్లియర్గా అర్థమవుద్ది. ఆర్మీ వాళ్ళంట సైన్యంలో, చదవండి బ్రదరు, బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి సైన్యానికి పంపించి, బలిష్ఠులలో కొందరిని. ఎవరు రాజుగారు ఎవరండి? బలిష్ఠులు అంటే ఎవరండి? ఏం కాదండి, బలహీనులు కదా. బలిష్ఠులు అంటే బలం కలిగిన వాళ్ళు కాదు. మాటతో చంపేస్తారు వాళ్ళు, చూపుతో చంపేస్తారు, కళ్ళతో చంపేస్తారు. అని చూస్తే చచ్చిపోతాం అంతే, అయ్యి బాబోయ్ అని. అది బలిష్టం అంటే. బలం కలిగినోడేరు, వాడు బలం కనపడదు. గత నక్కలాగా ఉన్నవాడైనా కొడేస్తాడు బలవంతుడిని. ఈడనుకుంటాడు సూర్యుడు నేను ఎవరు నాటు అంటాడు. ఏం చేస్తాడు? గొలియాత్ ఏం చేశాడు? రారా అంటుంటే బక్క సిక్కినోడు, నాకు ఉన్నవాడు బక్క సిక్కినోడు దావీదు వెళ్తున్నాడు. దావీదు రారంట పెట్టి వస్తున్నానుగా, రారంట పెట్టిరా వస్తున్నానుగా, రారా. కొట్టలేనాడు ఏమంటాడు తెలుసా? రారా చూద్దాం, రారా చూద్దాం అంటాడు. కొట్టేగలిగినాడు. ఏట్రా రారా అంటున్నావు దా అని వెళ్ళి పాటను ఒకటి పీకుతాడు. పీకేదాకా ఉంటాడు ఈడు. గొల్లియాతు కూడా వెళ్తుంటారు, ఈడేం కొట్టేడుతాడు కుర్రోడు. ఇప్పుడే నువ్వు మేసాలు వస్తున్నాయి.
మేసకట్టు కూడా సరిగా రాలేదు, ఈడేం కొట్టేస్తాడని రారా అంటున్నాడు. ఏటే రాత్రం వస్తున్నాను కదా అని ఒక్కటి తీసాడు అంతే. ఈ రాలేడు కదా అనుకున్నాడు, ఒక రాయి తీసాడు, ఒడిసిలో పెట్టాడు, సూటిగా కాటితే దెబ్బకు పడ్డాడు. గన్న కూడా పని చేయదు, AK-47 కూడా పని చేయదు. ఒకరోజు జోసఫ్ రాజు గారు నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ అనుకోండి, వైజాగ్ హైదరాబాదే ట్రైన్ దిగి ఆటో ఎక్కి సరదాగా జోక్గా మాట్లాడుకుంటూ ఒరే AK-47 జాగ్రత్తగా ఉందా అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉందా అన్న. ఇల్లే ఆటో కూడా ఆపేశాడు. ఒరే చాలాసేపుగా ఉందిరా AK-47 అన్న. మేమేదో జోక్గా మాట్లాడుకుంటుంటే జోసఫ్ రాజు గారిని వెళ్ళి ఆటో కూడా టక్కన ఆపేసాడు. ఏంటి సార్ అన్నారు. AK-47 అన్న. ఆడికి దెమ్మ తీరిపో సార్, దిగిపోండి సార్ దిగిపోండి సార్ అంటున్నాడు. ఓరి అమ్మ అనిపించింది మాకు. నీకేం పర్వాలేదు పోనేవయ్యా, మళ్ళీ మేము లేదంటే బాగోదు కదా, నీకేం పర్లేదు పోనే. ఆడు మేము చెప్పిన ప్లేస్ దాకా వెళ్తానికి దడలాడిపోయాడు. డబ్బులు ఇచ్చి వచ్చేస్తుండే మా ఇంకెలా చూస్తున్నాడు. ఓరు బాబు వీళ్ళు ఏదో పెద్ద ఏంటి అదే టెర్రరిస్టులా చూస్తున్నారు. నిజమే, మేము టెర్రరిస్టులమే, యేసయ్య టెర్రరిస్టులం. వాక్యం పెట్టి కొడితే దెబ్బకు పడిపోవాలడు, ఆ టెర్రరిస్టులం కాదు. అలాగా దావీదు వెళుతుంటే గురి చూసి కొడితే AK-47 అయినా లేటుగా పనిచేద్దేమో కానీ దావీదు చేతిలో యేసయ్య హస్తము పనిచేసింది. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళని తీసుకురావడానికంట ఎక్కడేయటానికి అగ్నిగుండములో శద్రక్ని మేషక్ని అబేద్నెగోని వేయటానికంట సైన్యంలో ఉన్న ఆర్మీ వాళ్ళని బలిష్ఠులను పిలిపించాడంట నెబుకద్నెజరు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తుంటే ఎందుకు చెప్పిన బలం వేరు బలిష్టత వేరు. బలం కనపడదు, బలిష్టమైనోడు చూస్తే ఎలా ఉంటుంది, చూపుతో చంపేస్తాడు. అంటే అని చూస్తే అయ్యి బాబాయ్ ఇంకొకడు ఏం చేస్తాడు అంతే, వణికిపోతాడు. అలాంటి వాళ్ళంట షడ్రక్ని మేషక్ని పట్టుకొని బంధించంట అగ్నిగుండంలో ఇలా పాడేశారట. పాడేసిన వాళ్ళు ఎవరో బలిష్ఠులు సైతము అగ్నిగుండానికి ఆ యొక్క అగ్నికి ఆగుతాయి చచ్చిపోయారట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎలా పడేశారు, బంధించి అని ఉంటుంది ప్రియులరా. బంధించి షడ్రక్ను మేషక్ను అబేద్నెగోలని కట్టేశారంటే ఇక కదిలికూడదు, పక్కకి వెళ్ళిపోకూడదు, పారిపోకూడదు. కట్టేస్తే ఏమవుతారు, వెళ్ళలేరు, ఇక నడవలేరు, నిలబడలేరు, పరిగెత్తలేరు. అలాగే వెళ్ళిపోతారేమని వీళ్ళ సేఫ్టీకి వీళ్ళు భయపడి కాళ్ళు చేతులు కట్టేసి బంధించేసి ఆ అగ్నిగుండంలో పాడేస్తారంట. పాడేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. హల్లెలూయా. పడవేసిన వాళ్ళు బలిష్ఠులు ఉన్నారే ఆర్మీ వాళ్ళు, ఆ లౌట్ ఆ వేడి ఆ అగ్ని నాలుకలు వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు అయిపోయారు. పడవేయబడిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, పడవేయబడిన వాళ్ళు అగ్ని గుండములో తిరుగుతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంగ్లీష్ బైబిల్లో ఇక్కడ ఒక రకంగా ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో నడుస్తున్నారని ఉంటుంది. ఇక్కడ ఏమనుంది చూడండి, తిరుగుతున్నారని ఉండదు. ఇక్కడ తెలుగు బైబిల్లో తిరుగుతున్నారని ఉండదు. అగ్నిలో సంచరిస్తుండటం చూశారట. పడవేయిపోయిన తర్వాత రాజు సార్ తిన్నగా తీరిందిరా వీళ్ళకి అన్నట్టుగా చూస్తున్నాడు. మంత్రులు కూడా చూస్తున్నారు, కొండలు చెప్పిన వాళ్ళు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. అయ్యి బాబు ఎందుకు వచ్చిన కర్మంటే వీళ్ళకి ఏదో ఒక దండం పెట్టవచ్చు కదా. వెళ్ళి మనసులో ఇష్టం లేకపోయినా ఏం చేయాలి, దండమే కదా. రే నా చెయ్య ఈ చెయ్యి తీసుకొచ్చి ఇలా పెడితే అయిపోయా, ఎందుకు వచ్చింది, చావు తెచ్చుకున్నారని పక్కన వాళ్ళు గుసగుసలాడుతున్నారు. వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంట, అగ్నిలో పడివేయబడిన వాళ్ళు ఎలా ఉండాలండి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, మస్ అయిపోవాలి. వేసిన వాళ్ళు మస్ అయిపోయారు.
ముడుసుకుపోయారు, చచ్చిపోయారు. కానీ అగ్నిగుండంలో వేయబడినటువంటి వాళ్ళు ఎలాగున్నారంటే ఇంగ్లీష్ బైబిల్లో నడుస్తున్నారని ఉంది. ఇక్కడ ఏమని ఉంది? సంచరించుట. సంచరిస్తూ ఉన్నారు. చూస్తున్నాడు, రాజు చూశాడు, నెబుకద్నెజరు చూశాడు. 1 2 3 4 ఏంటి 1 2 3 4 మందిని ఎరా లెక్కడు 1 2 3 4 ఎంతమంది వచ్చారు రా? 4 వచ్చారు. రే ఎటారా లెక్కట్టు 4 వచ్చేసారు. లెక్కట్టు 4 వచ్చారు. లెక్కట్టు 4 వచ్చారు. ఎంతమందిని వేసారా మీరు? దేంట్రా వాళ్ళు తిరుగుతున్నారు? చచ్చిపోవలసింది. తిరగడం పక్కనట్టు ఇంకొకటి ఎవడో కనిపిస్తున్నాడు రా, 4వ వాడు. ఆ రూపం ఎలాగుందంట, తెలుగు బైబిల్లో దేవతల రూపం అని ఉంది, కానీ ఇంగ్లీష్లో సన్ ఆఫ్ గాడ్ అని ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారుడు. హల్లెలూయా. రాజుగారు అనుకున్నాడు హర్ట్ అయిపోతారు అనుకున్నాడు. రాజుగారికి వాళ్ళు కనబడుతూ ఉంటే హార్ట్ అటాక్ వచ్చింది. వీళ్ళు హర్ట్ అయిపోలేదు. రాజుగారికి హార్ట్ అటాక్ వచ్చి ఒక్కొక్కరిని లెక్క పెట్టంటే 4 వస్తున్నారు. ఎవరో ఆ రూపము వీళ్ళకి డిఫరెంట్గా ఉంది. ఆ రూపము ఈ తెలుగు బైబిల్లో దేవతల రూపం అని అనువదించబడింది, కానీ ఇంగ్లీష్లో సన్ ఆఫ్ గాడ్ అని ఉంది. ప్రియులారా, దేవుని కుమారుడు అన్నాడట. ఎందుచేత తెలుసా? అంగీలో అభిషేకం వారిని అగ్నిలో సైతము కూడా అద్భుతం చేస్తుంది. ఎలాంటి అద్భుతం అంటే వీళ్ళందరూ అనుకున్నారు కదా, ఆర్తనాదాలు చేస్తారు అనుకున్నారు. కాలుతూ ఉంటే ఏమంటారు? భలే కాలింది అనుకుంటావా? అయ్యో బాబో అమ్మో నాయనో తండ్రో దేవుడో. వీళ్ళందరూ అయిన తర్వాత దేవుడు వస్తాడు. ముందు దేవుడు అనరు. దేవుడు ఎప్పుడు వస్తాడు? అయ్యో అమ్మో నాయనో తండ్రో ఒరే నానో ఒరే అమ్మో రావే. తర్వాత దేవుడో దేవుడో దేవుడో. ఇప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు. వీళ్ళు ఎలాగ అరుస్తారు అనుకున్నాడు నెబుకద్నెజరు. ఆర్తనాదాలు చేస్తారు అనుకున్నారు, కానీ హల్లెలూయా నాదం చేశారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసుని నామములో రక్షణ ఉన్నదయ్యా, యేసుని నామములో భద్రత ఉన్నదయ్యా, యేసుని నామములో రక్షణ ఉన్నదయ్యా, యేసుని నామములో భద్రత ఉన్నదయ్యా. నీవే నీవే మాకాధారము, నీవే నీవే మాకాశ్రయము, నీవే నీవే మాకాధారము, నీవే నీవే మాకాశ్రయము. యేసుని నామములో యేసుని నామములో భద్రత ఉన్నదయ్యా. అగ్నిలో అపవాది పడవేసిన శోధకుడు మమ్ము శోధించిన, అగ్నిలో అపవాది పడవేసిన శోధకుడు మమ్ము శోధించిన. నాకున్న బలము, నాకున్న ధైర్యము, నాకున్న విజయము నీవే యేసయ్యా. నాకున్న బలము, మాకున్న ధైర్యము, మాకున్న విజయము నీవే యేసయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నాకు నీవే చాలయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నాకు నీవే చాలయ్యా. యేసుని నామములో రక్షణ ఉన్నదయ్యా, యేసుని నామములో భద్రత ఉన్నదయ్యా, యేసుని నామములో రక్షణ ఉన్నదయ్యా, యేసుని నామములో భద్రత ఉన్నదయ్యా. అగ్నికొండములోకి వెళ్ళినా ప్రాణహానియే
కలిగిన అగ్నిగుండములోకెళ్ళిన ప్రాణహాని కలిగిన నాకున్న పరిశుద్ధత, నాకున్న పవిత్రత, మాకున్న విశ్వాసము నీవే కదా. మాకున్న పరిశుద్ధ, మాకున్న పవిత్రత, మాకున్న విశ్వాసము నీవే కదా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, మాకు నీవే చాలయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నాకు నీవే కావాయా. యేసు నీ నామములో రక్షణ ఉన్నదయ్యా. యేసు నీ నామములో భద్రత ఉన్నదయ్యా. యేసు నీ నామములో రక్షణ ఉన్నదయ్యా. యేసు నీ నామములో భద్రత ఉన్నదయ్యా. అగ్నిలో ఏం చేస్తున్నారు? హల్లెలూయా నాదం చేస్తున్నారు. ఆర్తనాదాలు కాదు వాళ్ళు చేసేది. మనమైతే ఆర్తనాదాలు అయ్యో 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 అయ్యో. కానీ వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా తండ్రి దేవా నీకు స్తోత్రాలయ్యా, నీ నామములో రక్షణ ఉన్నది. వాళ్ళు అన్నారు రక్షిస్తే దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు. ఐఆమ్ రెడీ టు యూ, మేము రెడీగా ఉన్నాం, నువ్వేది శిక్ష విధించినా. అగ్నిలో వేయబడిన తర్వాత అభిషేకం ఎవరిని తీసుకొచ్చింది? అభిషేకం ఎవరిని తీసుకొచ్చిందండి? అభిషేకము కలిగిన దేవుణ్ణి తీసుకొచ్చింది అగ్నిలోనికి. నలుగురు ఉన్నారు అక్కడ, నలుగురు తిరుగుతున్నారు. ఒకవేళ నూనెలో వేసినా తెరులుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏ హాని నూనె కూడా చెయ్యదు. నూనె చేస్తుందా? ఒకవేళ నూనెలో పడేసారు అనుకుందాం, కాసేపు నూనెలో పడేస్తే దేవుడు ఆ నూనెని అభిషేక తైలంగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అగ్ని ఎలా ఉంటుందో తెలుసా? ఏసీలాగా మార్చేస్తాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు, నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. హల్లెలూయా. ఆ నూనెతో దేవుడు ఏం చేస్తాడు? ఒకవేళ నూనె పడేస్తే దేవుడు ఆ నూనెని అభిషేక తైలముగా మార్చేస్తాడు. ఒకవేళ అగ్నిని ఏసీగా మార్చేస్తాడు. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలు హల్లెలూయా నాదం ప్రారంభించారు. నేనంటాను, నువ్వు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే దేవుడు కూడా నిన్ను నిజంగా ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? నువ్వు అంతఃపురములో ఉంటే ఆయన కూడా నీతో పాటు అంతఃపురంలో ఉంటాడు. నీవు ఒకవేళ అగ్నిలో ఉంటే ఆయన కూడా నీతో పాటు అగ్నిలో ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అగ్నిలోన దేవుడు నీతో ఉంటాడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకో తెలుసా? నీ మీద ఉన్న అభిషేకము అంగీలో దాచబడింది. హల్లెలూయా. వాళ్ళ అంగీలు తీకయే వారిని వేశారు కనుక దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అంగీలో ఉన్న అభిషేకం అగ్నిలో కూడా అద్భుతం చేస్తుంది. ఈరోజు టైటిల్ అదే. నువ్వు అగ్నిలో ఉన్నా, నువ్వు గాఢంధకారపు లోయలో ఉన్నా, నువ్వు సముద్రంలో ఉన్నా, నువ్వు మరణమైపోయినప్పటికీ కూడా అంగీ నిన్ను అగ్నిలో దాచబడిన అభిషేకం నిన్ను లేవనెత్తది. హల్లెలూయా. ఎలీషా చచ్చిపోయినాడు, సంవత్సరం అయిపోయింది, తెలియకుండా చచ్చిపోయిన పాతి పెట్టారు. ఏమైపోయారు? ఏమాడండి? ఎముకలలో అభిషేకం. హల్లెలూయా. ఎముకలలో అభిషేకం. అంగీ ఒకవేళ తీసేసిన యేసు వలె నీ మీద ఉన్నటువంటి
అంగీని దుష్టుడు తీసేసిన అంగీలో ప్రభావం దేవుడు శరీరంలో ప్రొడ్యూస్ చేస్తాడా? అప్రియమైనటువంటి దేవుని పెట్టారా, ఈ రోజున హల్లెలూయలో ఉన్నటువంటి ఆనందం, హల్లెలూయలో ఉన్న అభిషేకం అటువంటిది. ప్రియదేవుని బిడ్డలారా, వస్త్రములు తీయకుండా వారిని అగ్నిలో పడవేసినప్పటికీ కూడా వారి అంగీలలో, షడ్రకు మేషకు అబేద్నెగోలో ఉన్నటువంటి అంగీలలో దాచబడినటువంటి అభిషేకము వారిని అగ్నిలో నుండి బయటికి తీసుకొచ్చింది. ఎందుకు అంత కార్యం జరిగింది తెలుసా? మనవాడు ఒక పనికిమాల మాట మాట్లాడాడు. ఎవడో బబులోను సామ్రాజ్య నిర్మాత అయిన చక్రవర్తి అంట నెబుకద్నెజర్ అంటాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అంటాడు. ఆ మాట చదవండి, ముగించేస్తాను నేను. నా చేతిలో నుండి అంటాడు. షడ్రకు మేషకు అబేద్నెగో ఏమనుకుంటున్నారు మీరు? నా చేతిలో నుండి మిమ్ములను విడిపించగలిగిన వాడు ఎవడు అంటే బాగుండేమో. దేవుని పేరెత్తాడు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడెక్కడున్నాడు అంటాడు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? కాపాడాలి కదా, ఇప్పుడు కాపాడాలా? అడిగాడు ఎక్కడున్నాడు? చూపిస్తాం దా. అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు సన్ ఆఫ్ గాడ్ కనిపించాడు. ఎక్కడున్నాడు అన్నాడు, అడిగాడు కదా. ఎక్కడున్నాడు? అగ్నిలో సైతము అగ్నిని ఆర్పగలిగిన వాడు, అగ్నిని బంధించగలిగిన వాడు. వీళ్ళైతే కాళ్ళు చేతులు కట్టేసి బంధించేసి అందులో పడేశారు, కానీ తిరుగుతున్నప్పుడు బంధకాలు ఉన్నాయా? లేవని ఉంటుంది అక్కడ, బంధకాలు లేవని. అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు లేకుండా అగ్నిలో సంచరించుట, బంధకములు లేకుండా అగ్నిగుండంలో సంచరించుట చూచుచున్నాను. ఏం చూస్తున్నాను? వేసినప్పుడు ఎలా వేసారంట? బంధించి పడేశారు. ఇప్పుడు బంధకాలు లేక అగ్నిలో సంచరిస్తున్నారు, నడుస్తున్నారు, పాట పాడుతున్నారు, హల్లెలూయా నాదం చేస్తున్నారు, ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుందిరి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుందిరి. యెహోవా నీ నామము. హల్లెలూయా. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎక్కడ పడేశారు? అగ్నిలో పడేసిన భయం లేదు, హల్లెలూయా నాదం చేశారు తప్ప ఆర్తనాదం చేయలేదు.
మా దేవుని శక్తి ఏంటో నువ్వు అడిగావు కదా, మా దేవుడు ఎక్కడున్నాడు కదా, రా చూపిస్తాం. చూశాడు కాబట్టే వణుకుతూ అంటున్నాడు, రే ఎంతమంది రా, ఎంతమంది లెక్క అవుతున్నారు, 4. వెంటనే ఆరిపోయండి. ఏమన్నాడు తెలుసా? షడ్రకు మేషకు మహోన్నతులైన దేవుని సేవకులారా బయటికి రండి అన్నాడండి. ఆ మాట చదవండి. వాళ్ళు పిలుస్తున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగో అని వారలారా మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఎవరెళ్ళో? మహిమ కలిగిన దేవుని సేవకులారా బయటికి రండి. కమ్ హియర్. ఎందుకన్నాడు? దేవుణ్ణి చూశాడు, దేవుని గొప్పతనాన్ని చూశారు, ఆరని మంటను చూశారు, మంటలో కాలిపోయినటువంటి స్థితిని చూశారు. అగ్ని వాసన వల్ల అంటుకోలేదు, వాళ్ళ చర్మానికి కూడా అగ్ని ఏమాత్రం కూడా కాలలేదు, వాళ్ళ వెంట్రుకలు కాలలేదు, వాళ్ళ వస్త్రాలు కాలిపోలేదు. రమ్మంటే ఎలాగెళ్ళారు? వీళ్ళు హుందాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాగున్నారు? 3 రకాలు శ్రేష్టమైన అంగీలతో వెళ్ళారు. ఇప్పుడు ఎలాగొచ్చారు? మహోన్నతమైన దేవుని సేవకులారా రండి అనగానే ఆ యొక్క వారితో ఉన్నటువంటి దేవుణ్ణి చూచిన వెంటనే ఇప్పుడు గజగజ వణుకుతున్నాడు. అప్పుడేమో రౌద్రంతో పడేసాడు. ఇప్పుడు వానికి అయ్యారా రండి రా బాబు, రండి అయ్యా అంటే వాళ్ళ అగ్నిలో నుంచి బయటకు వచ్చారంట. ఎలాగొచ్చారండి? అంగీలో అభిషేకం బయటికి తీసుకొచ్చింది. హల్లెలూయా. బయటికి తీసుకొచ్చినప్పుడు చూస్తున్నారంట మిగిలిన వాళ్ళందరూ, మంత్రులు అందరూ చూస్తుంటే చర్మం ఏమి అసలు కాలేదురా రే, చూసావా? వాళ్ళ బట్టలు కూడా నలగలేదు, మాయలేదు, ఎంటుక కూడా ఒక్కడు కూడా కాలపోవడం. ఎంత అదేనండి మన దేవుడి స్పెషాలిటీ. హల్లెలూయా. అప్పుడు అంటాడు కదా, ఇంకొద్దు ఆ 60 మూరల పొడవు కలిగిన విగ్రహం జోలికి వెళ్తాం మనం, అది వద్దు, ఎవడైనా సరే ఈసారి దానిని నమస్కరించండి, వాండేసేద్దాం ఈసారి అన్నాడు. అంతే, రివర్స్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ నమ్ముకున్న దేవుణ్ణే పూజించాలి. వీళ్ళ నమ్ముకున్న దేవునే మనం పూజించాలి. వాళ్ళు పూజించడం కాదు, మనం పూజించాలి. ఎవడైనా ఈసారి వీళ్ళ నమ్ముకున్న దేవుడికి ప్రార్థన చేయకపోతే, వీళ్ళ నమ్ముకున్న దేవుడిని ఆరాధించకపోతే, వీళ్ళ నమ్ముకున్న దేవుడు స్తుతి చెల్లించకపోతే, వీళ్ళ నమ్ముకున్న దేవుడి దగ్గరికి మనం వెళ్ళకపోతే, అలాంటి వాడు ఎవడన్నా ఉంటే ఈసారి వాళ్ళకి ఏది అగ్నిగుండం. జాగ్రత్త అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? ఓరి బాబోయ్ అని, ఇంత గొప్పదా శక్తి ఉందా యేసయ్యలో, ఇంత గొప్ప శక్తి ఉందా దేవుల్లో అని వాళ్ళందరూ 3 ద్వారా దేశమే మారిపోయింది. హల్లెలూయా. ఒకవేళ ఆ రోజున దండం పెట్టుంటే వీళ్ళు బతికేవాళ్ళేమో కానీ దేవుని కార్యము జరిగేది కాదు. నా ప్రియమైన దేవుని యొక్క స్నేహితుడా, ప్రియమైన సోదరుడా, ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబానికేమో దేవుని శక్తి ఏంటో తెలియాలి. నీ అంగీలో దాచబడినటువంటి అభిషేకం ఏదో వాళ్ళకి తెలియాలి. నీ అంగీలో దాచబడినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రభావం ఏమిటో నీ కుటుంబానికి తెలియాలి. నీ అంగీలో దాచబడినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క దీవెన ఏమిటో నీ వస్త్రాల్లో నుండి బయటికి రావాలి. అయ్యగారు మాకు అంగీ లేదంటే, మీ శారీయే దేవుడు మీకు ఇచ్చిన అంగీ. మీరు ధరించేటువంటి పవిత్రత కలిగిన వస్త్రాలే దేవుడిచ్చిన అంగీ. ఒకవేళ నీకు కనపడకపోవచ్చు ప్రత్యేకమైన అంగీ, కానీ కనిపించేది ఏంటంటే సాతానుడికి రక్షణ అనేటువంటి అంగీ, రక్షణ వస్త్రం అనేటువంటి అంగీ సాతానుడికి కనపడుతుంది. లేక పవిత్రత అనే అంగీ సాతానుడికి కనిపిస్తుంది. ఇదిగో అభిషేకం కలిగిన అంగీ వాడికి కనిపిస్తుంది కనుక వాడు నిన్ను చూసి ఏమవ్వాలి? పారిపోవాలి. ప్రియ దేవుని స్నేహితుడా, సోదరి, ఈ రోజున షద్రకు మేషకు అబేద్నెగో వలె మనము నిలబడితే ఏ అగ్ని కూడా మనల్ని ఏం చేయలేదు. ఎందుకో తెలుసా? రాజు మాట వింటే వీళ్ళు బ్రతికేవాళ్ళేమో, కానీ రాజులకు రారాజైన రాజాది రాజు మాట విన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. రాజులకు రారాజైనటువంటి రాజాది రాజైనటువంటి దేవుని మాట విన్నారు కనుక వీరి ద్వారా బబులోను సామ్రాజ్య చక్రవర్తి మారు మనసు పొందాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాట ఎలా ఉండాలి తెలుసా? రాజులకు రారాజైనటువంటి రాజకుమార్తెవు నీవు.
రాజకుమారి నువ్వు నడుస్తుంటే ఎంత అందంగా ఉన్నావు అంటాడు దేవుడు. చూద్దాం ఒకసారి. పరమగీతం అనుకుంటా 7వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి ఒకసారి. ఆ మాట చదివి ముగించేద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం పరమగీతం అందరు తీయండి. 7వ అధ్యాయం 1వ వచనం. చదవండి. పేజీ నెంబర్ చెప్పండి. ఇలా తీయటం చాలా టైం పట్టింది. 566 566 పేజీలో 7వ అధ్యాయం 1వ వచనం. రాజకుమార పుత్రిక. మన దేవుడు ఎవరండి? రారాజు, రాజులకు రాజు అయినటువంటి రాజకుమారుడు అయినటువంటి దేవాది దేవుని యొక్క పుత్రికవు నువ్వు. ఆయన కుమార్తెవు. ఎల్లయ్య కూతురు కాదు, పుల్లయ్య కూతురు కాదు, సుబ్బరా కూతురు కాదు, వెంకటరా కూతురు కాదు, ఎవరి కూతురు కాదు. నువ్వు ఎవరి కూతురువో తెలుసా? రాజులకు రాజు అయిన దేవాది దేవుని కుమార్తె, రాజకుమార పుత్రిక. నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నా. నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు. ఇంకొద్దులే, అవన్నీ వివరించడానికి టైం లేదు. దేవుని చిత్తమైతే ఎప్పుడన్నా ఎంత అందంగా నడుస్తున్నావు. ఈ రోజున దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన అనేటువంటి, నీ అందమైనటువంటి ప్రవర్తన ప్రభు చూస్తే నిన్ను బట్టి నీ కుటుంబంలో ఆశీర్వాదంతో కూడిన అభిషేకం, నిన్ను బట్టి నీ వారిలో, నీ యొక్క సంఘం, నీ యొక్క మరి సంబంధించినటువంటి వారిలో నీ ద్వారా అట్టి అభిషేకం ఆ కుటుంబానికి రావాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె తలలు ఉంచుదాం, ప్రార్థించేద్దాం. ఈ రోజున శ్రమ వచ్చిందని షడ్రకు మేషకు అబేద్నెగో భయపడలేదు. శ్రమ వచ్చిందని వాళ్ళు కృంగిపోలేదు. ఇదిగో ఉన్న దేవుడికి కాకుండా ఉన్నతమైన దేవుడిని వాళ్ళు చూపించారు. బబులోనులో ఉన్నటువంటి దేవుణ్ణి కాదు, బబులోనులో నిలబెట్టించినటువంటి 60 మూరల పొడవును 6 మూరల వెడల్పు కలిగినటువంటి ఆ ఉన్న దేవుణ్ణి కాదు వాళ్ళు చూపించింది, ఉన్నతమైన దేవుణ్ణి. హై గాడ్, ఇంగ్లీష్లో హై గాడ్ అని ఉంది ప్రియులారా. ఉన్నతమైన దేవుడు, నా దేవుడు, నీ దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, ఉన్నతమైన గాడ్, ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, నువ్వు లేని దానివి కాదు. రాజకుమార పుత్రిక, నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఆయన ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆయన నిన్ను గూర్చి సంతోషిస్తూ ఉన్నాడు. నా కుమార్తె ఎంత అందంగా ఉంది, నా కుమారుడు ఎంత అందంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటు అభిషేకము దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అటు అభిషేకం దేవునికి ఇవ్వబోతున్నాడు. నాతో మాట్లాడే ప్రభువా, షద్రకు మేషకు అబేద్నెగో శ్రమ కలిగినప్పుడు పారిపోలేదు, కుంగిపోలేదు, ఓడిపోలేదు. ఇదిగో కల్దీలకు భయపడలేదు, రాజుకు భయపడలేదు, చేతులెత్తి నమస్కరించలేదు, పూజించలేదు. మేము మా చేతులు దేవుని వైపు తప్ప, మా నమస్కారం దేవునికి తప్ప, మా వందనము దేవునికి తప్ప మరొకరికి మేము చెల్లించలేము. అది మా చేతులు దేవునికే చెందినవి. ఆయనకే వందనాలు చెప్తాం మేము, ఆయనకే వందనాలు చెప్తాం మేము. ఆయన నామములో రక్షణ ఉందని వాళ్ళు ఎరిగారు. మమ్మల్ని ఒకవేళ బ్రతికించకపోయినా పర్వాలా, ఆయన కొరకు చచ్చిపోతాం. ఆ నిరీక్షణతో ఉన్నప్పుడు వాళ్ళ అంగీలో ఉంచినటువంటి అభిషేకం ఉంచిన దేవుడే వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. ఒకవేళ నువ్వు అంతఃపురంలో ఉన్న దేవుడు నీతో కూడా ఉంటాడు. ఆఖరికి అగ్నిలో ఉన్న ఆయన నీతో కూడా ఉంటాడు. భయపడద్దు, డోంట్ ఫియర్. నువ్వు భయపడద్దు, దేనికి కృంగిపోవద్దు, దేనికి బాధపడద్దు. ఇదిగో దేవుడు మంచి సందేశం ద్వారా మనల్ని బలపరిచాడు. అంగీలో ఉన్న అభిషేకం అగ్నిలో కూడా అద్భుతం చేస్తుంది. షడ్రకు మేషకు అబేద్నెగో జీవితంలో అద్భుతం జరిగింది. అగ్నిలోకి వెళ్ళినోడు బతికి సజీవుడిగా రావటం ఎవడ తరము కాదు. అగ్ని చిన్నపిల్లవాడినైనా, పెద్దవాడినైనా, యవనస్తునైనా, ముసలివాడినైనా
స్త్రీలైనా పురుషులైనా దేనినైనా కాల్చగనటువంటి దమ్మున్నది అగ్ని. కానీ షడ్రకు మెషకు అబెద్నెగో దగ్గర దమ్మున్నాను అనుకున్నటువంటి అగ్ని వారిలో ఉంచబడినటువంటి అభిషేకము దగ్గర వాడిపోయింది. సజీవులు వాళ్ళు బయటకు వచ్చారు. ప్రార్థన చేద్దామా? విధమైన సందేశం బట్టి ఒకరు ప్రార్థన చేద్దాం. మేషకు అబేద్నెగోలతో నాయన అగ్నిగుండములో తండ్రి నాయన 4వ వానిగా ఉండి ప్రభువా నాయన వారిని రక్షించిన పరమ తండ్రి నీ నామనికే స్తోత్రములు ప్రభువా. నా తండ్రి మేము ఈ లోకము తట్టు కాక నాయన నీ వైపు చూసి నాయన మీ కొరకు వారు ఏ రీతిగా నిలబడ్డారో ప్రభువా ఆ రీతిగా నాయన మేము పరిశుద్ధముగాను పవిత్రముగాను ప్రభువా మీ రాజ్యం వైపు పరుగులెత్తు వారుగా మమ్మల్ని నిలవబెట్టండి, నడిపించండి ప్రభువా. మేము కింద ఉన్న వాటిని మరిచి పైనున్న వాటికి